ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం అనేది చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇస్తుంది. అది ప్రపంచం మొత్తం కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, నేను హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, హెల్త్ సైడ్ నుంచి సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ వీళ్ళంతా కూడా వివిధ కార్యక్రమాలు ఆర్గనైజేషన్ పెట్టేసి అవగాహన తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల్లో ఆత్మహత్య గురించి అవగాహన కల్పించి ఆత్మహత్య లక్షణాలు తొందరగా ఎలా గుర్తుపట్టాలి, తర్వాత ఎలా కాపాడాలి వాళ్ళని, ఈ విషయం అనేది సమాజంలో వ్యక్తపరచడానికనే ఈ కార్యక్రమం ఏర్పడడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా ముఖ్య ఉద్దేశము ఏం చెప్పారంటే అందరినీ ఒక దగ్గర కలుపుకోవాలి. అటు ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓస్, ఈవెన్ మీడియా, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపి కూడా ఏ విధంగా ఒకటై ప్రజల్లో అవగాహన పెంపొందించే విషయం గురించి థీమ్ పెట్టాలి సార్. నేరేటివ్ క్రియేట్ చేయాలి. అది మెయిన్ ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో భాగంగానే మనం ఎస్విఎస్ హాస్పిటల్లో, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో కూడా 3 రకాల కార్యక్రమాలు ఏర్పరిచాము. ఒకటి ఎస్విఎస్ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఒక మంచి మైమ్ అరేంజ్ చేశారు. సూసైడ్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది, ఏ విధంగా కారణాలు ఏంటివి, ఎట్లా కాపాడాలి. దాని తర్వాత ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఒక స్కిట్ అరేంజ్ చేశారు. ఏ విధంగా తొందరగా గుర్తుపట్టి వీళ్ళకి వైద్యం చేయించాలి, ఇతర సేవలు ఏవైతే తీసుకోవాలనేది వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. దీని తర్వాత మన మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్, రెసిడెంట్స్ అందరికీ కూడా ఒక లెక్చర్ అనేది అరేంజ్ చేస్తున్నాం ఈ మీట్ తర్వాత. సూసైడ్ అనేది మనం కోరుకునే విషయం కాదు, సంఘం వద్దనుకుంటుంది, కానీ అవుతుంది, అది ఉంటుంది, యాక్చువల్గా ఉంటుంది. సూసైడ్ అంటే ఏంటిది? ఆత్మహత్య అంటే మనలో మనం చంపుకోవడాన్ని సూసైడ్ అంటారు. మనం పుట్టినంతా కూడా బతకనికి చాలానే కాదు, యాక్సిడెంటల్గా వస్తుంది. అయితే యాక్సిడెంట్కి వచ్చే కారణాలు ఏంటివి, వాటిని ఎట్లా నివారించాలి, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఎంతవరకు ప్రపంచంలో ఈ దుర్ఘటన జరుగుతూ ఉంది, ప్రతి 40 సెకండ్లకు కూడా సూసైడ్ జరుగుతూ ఉంది ప్రపంచంలో. కారణాల విషయానికి వస్తే అటు ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి, బయాలజికల్ ప్రాబ్లమ్, జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. ఏ కుటుంబంలో సూసైడ్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లైక్ క్యాన్సర్ ఉంది, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు, వాళ్ళకి కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది, మొండి ఉద్యోగ సమస్యలు, వీళ్ళల్లో ఆర్థిక భారం పెరుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల కూడా సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని మానసిక వ్యాధుల్లో కూడా సూసైడ్ రిస్క్ చాలా ఎక్కువ. మెయిన్గా డిప్రెసివ్ డిజార్డర్స్, వ్యాకులత ఎక్కువ ఉన్న వాళ్ళకు, బైపోలార్ డిజార్డర్ అంటారు, దాంట్లో కూడా ఎక్కువ ఉంటుంది, స్కిజోఫ్రెనియా ఎక్కువ ఉంటుంది. ఏవైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారో వాళ్ళ కూడా సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువ. సో వీళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు ఎప్పుడైనా వైద్యానికి వచ్చినప్పుడు సూసైడ్ గురించి ఎప్పుడైనా ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది, తొందరగా గుర్తుపెట్టి దాన్ని తగ్గించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక సమస్యలు అనుకున్నాం, ఎంతోమంది మన రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూసాం. ఎందుకు చేసుకుంటున్నారు? ఆర్థిక సమస్య, అప్పులు కట్టలేక, మళ్ళీ అప్పు దొరకదు, అప్పులు కట్టలేక కాకుండా అప్పు దొరకకపోవడంలో ఆత్మహత్య చేసుకుంటాం. దానికి మనకు ఒక సొల్యూషన్ కిందనే గవర్నమెంట్ మనకు రైతు బంధు కానీ మన ఈ కార్యక్రమాలు చెప్పారు. దానివల్ల మన లాభం చాలా జరిగింది. సూసైడ్ కూడా సూసైడ్ అనేది మీరు చూస్తుంటారు, వాళ్ళు కూడా మీరు ఆర్థిక ప్రాబ్లం. ఇంకోటి నిరుత్సాహం, ఇంపల్సివ్ బిహేవియర్స్ అంటారు, తొందరపాటుదానికి మనం సూసైడ్ చేస్తున్నాం. లైక్ విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ కాగానే అమ్మడే పోయి సూసైడ్ చేసి ట్రై చేస్తాం. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదు, ఆ మూమెంట్లో ఇంపల్సివ్ బిహేవియర్స్ అంటారు. కొన్ని మానసిక ప్రవర్తనలు ఉంటాయి, పర్సనల్ డిజార్డర్స్ అంటారు, వాళ్ళలో కూడా ఆత్మహత్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడో దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఇవి ఎర్లీ సిమ్టమ్స్ అలా కనబడుతున్నాయి చూసి తొందరగా సాయం చేస్తే మనం కాపాడగలుగుతాం. మరి తొందరగా చూడవలసిన లక్షణాలు ఏంటి? సూసైడ్ చేసుకున్న కొన్ని లక్షణాలు ముందే చూపిస్తారు, సడన్గా వచ్చి చేసుకోవాలి. యూజువల్గా 2-3 రోజుల నుంచి ఇవో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక ముభావం ఉండటము, ఎవరితో కలవకుండా ఒక్కరే రూమ్లో ఉండటం, లేదా సూసైడ్ నోట్ రాసి పెట్టడం, లేదా విల్నామా రాసి పెట్టడం, లేదా పనికి పోకుండా సైలెంట్ ఉండిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. లేదా సూసైడ్ చేసుకొని కావాల్సిన సామాగ్రి జమ చేసుకోవడం, అంటే ఉరితాళ్ళు కానీ, పెస్టిసైడ్స్ కానీ,
వేరే ఇతర మందులు కానీ జమ చేసుకుంటా ఉంటారు. 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు కనిపించడం ముందే అనుమానపడాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎవరి మీద నమ్మిక ఎక్కువ ఉంటుందో వాళ్ళతో మాట్లాడించాలి. అప్పుడు వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఉన్న సమస్య చెప్పగలుగుతారు. వాళ్ళ భారం తగ్గుతుంది. చెప్పుకున్నప్పుడు సగం భారం తగ్గిపోతుంది. మిగిలిన సగం కూడా మనం సొల్యూషన్ చూపించి మిగిలిన ముందు వాళ్ళని చూపించాం. ఈ కౌన్సిలింగ్ ద్వారా ఈ రెండు సహాయపడతాయి. భారం తగ్గించడం ఒకటి, మార్గాలు చూపించడం ఒకటి. అంటే ఏ విధంగా అధిగమించాలని, వాళ్ళకున్న సమస్యలు ఏ విధంగా తీర్చాలి, మనం మార్గం చూపించగలుగుతాం. ఈ విధంగా మనం దాన్ని తొందరగా గుర్తుపట్టి వాళ్ళకి సహాయాన్ని అందిస్తే ప్రివెంట్ చేయగలుగుతాం. అయితే ఒక 24 hours మనం వాళ్ళకి ఆలోచన లేకుండా చేయగలిగితే 80% సూసైడ్స్ పోస్ట్పోన్ అయిపోతాయండి. కావచ్చు 20% మాత్రం కంటిన్యూ కావచ్చు. 24 hours 80% తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మారిపోతుంది, వాళ్ళ మనసు మీద భారం తగ్గిపోతుంది, రిలీఫ్ ఫీల్ అవుతారు, వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు సొల్యూషన్ వెతుక్కుంటారు. వెతుకున్న సొల్యూషన్ కూడా తెచ్చుకొని క్యాన్సిల్ అయిపోతుంది, సూసైడ్ ఉండదు. అయితే ఇంతకుముందు సూసైడ్ చేసుకున్న వల్ల ఇప్పుడు సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది రికరెంట్గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పొటెన్షియల్ అనేది వాళ్ళ లోపల ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం తొందరగా గుర్తుపట్టి వాళ్ళకి సహాయం చేయాలి. సహాయం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళ సమస్య ఏముంటుంది, ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి డిస్కస్ చేయాలి. సెకండ్ది, మనం చేయలేకపోతే క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు, వేరే కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. ఎవరైతే నమ్మకుంటుందో వాళ్ళతో డిస్కస్ చేయడం మంచిది. ఎవరు సమస్యలు వచ్చినా వాళ్ళతో డిస్కస్ చేయాలి.